సో గైస్ ఇప్పుడైతే మనం పాములు చూసినాం, షూస్ అయితే వేసుకున్నాం, ఎందుకంటే పాములు కూడా అయితే పార్క్లో అయితే రానియలేరు మమ్మల్ని. వీళ్ళకైతే ఒక సర్ప్రైజ్ ఉంది, ఫోటోలు అయితే దిగుతారు కానీ ఒక సర్ప్రైజ్ ఉంది వాళ్ళకి. నేను ఒక్క మాట తిట్టినా ఇప్పటి వరకు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. మంచిగాడ అయితే ఫోటోషూట్ చేయడానికి ఫోటోషూట్కి వచ్చినాము. అయితే ఆడ ట్యాంక్ బండ్ దగ్గర పార్క్లోకి పోతే పార్క్ రానియలేరు. నేను చెప్తా, ఆడ పార్క్లో పోతే ఆడ లవర్లు ఉన్నారు, మేము పోతే ఇక బ్లాగ్ తీస్తాం అన్నీ చేస్తాం అని మాకు లోపల పోనీయలేరు. ఏమనంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటారు. ఇప్పుడే మా కళ్ళ ముందే ఆడ లవర్స్ వేరే వాళ్ళకి ఎంట్రీ ఇచ్చిండు. ఏందిగా ఇదంతా వాళ్ళకి కూడా పైసలు కావాలని లవర్ లోపల వదులుతారు. ఇక మేము వస్తున్నాం, ఇట్లా లోపల నుంచి 15-20 మంది పోలీసు వాళ్ళు బయటకు వచ్చి లోపల పోయి పట్టుకుర్రంట. అస్టోకి చేసిరు మొత్తం. ఇగో ఇదైతే చూడు, మొత్తం ఇదైతే సీక్రెట్ ప్లేస్ ట్యాంక్ బండ్లా. ఎక్కువ మందికి ఏం తెలియదు ఇక్కడ. అయ్యా ఎంత గలీజ్ హోగి ఆగాచి చూడండి గ్యాస్, ఎంత గలీజ్ అయిపోయింది. మేము స్టార్టింగ్ వచ్చిండే ఇది ఏం లేకుండా ఇక్కడ ఇక అనిపిస్తున్నాయి గ్రాసు, ఆ గ్రాసు, ఆ మధ్యలో చెట్లు ఉండే ఆ గ్రాసులు లేవు, ఆ గుంపలు గిట్ట లేవు. ఆ గుంపలు ఇప్పుడు తయారు చేసిర్రు. చెప్పిరిగాడు ఏం రీల్ కావాలంటే నేను ఒక్క మాట తిట్టినా ఇప్పటి వరకు. ఏమనుకోకుర్రి, ఆడ చిన్న కూడా అంతే, మాకు గిట్ట చిన్నగా ఉంది. మేము వచ్చేసినాం ఇక పోలీసు వాళ్ళు వచ్చారు అనుకో, కొడతారో తిడతారో తెలియదు. చూసుకున్నాం వచ్చినప్పుడు వస్తే వెళ్ళిపోవాలి అంతే. చెత్త పడ్డది చెత్తారా, పురుగులు ఉన్నాయి దాంట్లో. ఆడైతే పురుగులు ఉన్నాయి. ఇది ఎప్పుడో చాలా సంవత్సరాల నుంచి ఉన్నట్టుంది. ఇది మొత్తం అయితే డ్యామేజ్ ఉంది, డ్యామేజ్ ఉంది. ఈ లొకేషన్ అయితే మన నెక్లెస్ రోడ్ నుంచి ఎండింగ్ రోడ్కి వస్తే యూటర్న్ చేసుకుంటే రైట్ సైడ్ ఉంటుంది. ఎండ అయితే చాలా ఉంది, ఎండ ఈరోజు. ఫోటోషూట్కి అయితే చాలా మంచి పనికి వస్తాయి. 6 packs देखो गाइस, मेरे 6 packs देखो. 6 packs ఉంది, ఫ్యామిలీ ప్యాక్ ప్లస్ 6 packs రెండు కలిపి ఉంది. అయితే పార్క్లో అయితే రానియలేరు మమ్మల్ని. నాకు తెలిసి ఇగో ఈయన వల్లనే రానియలేరు, ఎందుకంటే వాడు చూడండి ఇక్కడ లొకేషన్ బాగానే ఉంది. లేట్ అయితే అయిపోయింది మాకు. పొద్దున్న 8 గంటల నుంచి ఆయనకి ఫోన్ చేసిన, వాడు వస్తలేడు, లేట్ అయిపోయింది మా. హైదరాబాద్ బైకర్స్ మీద ఇవాళ బ్లాగ్ వేస్తున్నావు, జూ పార్క్ది చూసుకోరు. ఓకే, జూ పార్క్ బ్లాగ్ చేస్తారు, చూసుకోండి. హైదరాబాద్ బైకర్ అండి. అరే చూసిరా, వీడికి పోలీసు వాడు వచ్చి కుక్కలు వీళ్ళకైతే ఒక సర్ప్రైజ్ ఉంది, ఫోటోలు అయితే దిగుతారు కానీ ఒక సర్ప్రైజ్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఊహించలేదు ఆ సర్ప్రైజ్ని. అందరికి సర్ప్రైజ్ ఉంది, వావ్ అంటారు సర్ప్రైజ్ చేసి. కాదు ఇది యాక్చువల్గా రానియర్ ఇక్కడికైతే. మేము వచ్చినాం, ఇంకా నో ఎంట్రీ ఉన్నా సరే వచ్చేసినాం ఇక్కడికి. ఫోటోలు బాగానే వస్తున్నాయి కానీ మా మందిగాడు కొంచెం ఎక్కువ ఓవర్ స్మార్ట్ ఉండాలి, ఓవర్ స్మార్ట్ అయిపోయాడు. అయితే ఇప్పుడు సర్ప్రైజ్ చూపించబోతున్నా. సర్ప్రైజ్ చూడండి, ఇప్పుడు మీకు సర్ప్రైజ్ అయినా చూసి షాక్ అయిపోతారు వాళ్ళైతే. ఇది మన బండి. సర్ప్రైజ్ ఏంటంటే కెమెరా. వాళ్ళకి తెలియదు కెమెరా తెచ్చినాం. గైస్ కెమెరా తెచ్చినాం ఆయనకి, వాళ్ళకైతే తెలియదు కెమెరా తెచ్చినామని. వాళ్ళు కెమెరా చూసి వాళ్ళ రియాక్షన్ చూద్దాం. ఇప్పుడు కెమెరా ఆపడం యాటిట్యూడ్ ఇవ్వాలంటే దానికి. ఇప్పుడైతే కెమెరా తెచ్చినాం గైస్. సర్ప్రైజ్, అందుకే బాగుందా సర్ప్రైజ్. కెమెరా అయితే తెచ్చినాం, కానీ దాంట్లో కెమెరా లేదు, ఓన్లీ బ్యాగ్ ఉంది. బ్యాగ్ ఉందంటే కెమెరా నిజంగానే ఆల్కం ఉందా, ఉందో లేదో అనుకున్నా నేనైతే. కెమెరాలో ఫోటోలు అయితే బెబ్బురు వస్తాయి. ఇప్పుడైతే ఇంకానే షూరు స్నాప్ కెమెరా. ఇక నార్మల్ ఫోన్లోనే ఫోటోలు అయితే చాలా మంచిగా వస్తాయి, కెమెరాలో అయితే ఇంకా మస్తు వస్తుంది. ఎక్కిచ్చే లెన్స్ చూసుకో. ఇప్పుడైతే ఇక కెమెరా నార్మల్ ఫోన్లోనే విన్నారు, ఇక కెమెరాలో అయితే ఇంకా అసలుకే విన్నారు వీళ్ళు. ఆడు దువ్వుడు, ఆడు ఆ స్టైలు, స్మార్ట్, ఆ స్వీట్ ఎవరికి ఉండండి రాదు, ఎవరికి రాదు, ఆ స్మార్ట్ రాదు. అయితే వాళ్ళు ఫోటోలు అయితే దిగుతారు. సో గైస్ ఇప్పుడైతే మనం పాములు చూసినాం, షూస్ అయితే వేసుకున్నాం. ఇవ్వండి పాములు కూడా, ఇవ్వండి పాములు, ట్యాంక్ బండ్ మీద పాములు కొట్లాడుకుంటున్నాయి. అయితే నైదాకు పాములు చూడండి గైస్, అవైతే మనం చూడలేవు. చూడండి పాము, మాకైతే భయం అవుతుంది అది చూసే. మా మీదకి వస్తుంది.
కనిపిస్తున్నాయి కదా పాములు మీకు, చూడండి guys. భయం అవుతుంది గైస్ మాకైతే. మావాడైతే కెమెరాలో ఫోటోలు తీస్తుంది, నేను చూపిస్తా. క్లారిటీగా దేకరా పాము అయితే మమ్మల్ని చూసుకుంది పాము అయితే మమ్మల్ని. మాకైతే భయం అవుతుంది గైస్. నాకు ప్రాణం మొత్తం ఇట్లా జుమ్ అంటుంది గైస్. మమ్మల్ని అయితే పాములు అయితే చూసుకుని ఇక్కడికి వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది. కానీ ఇదో చూడండి నొక్కరే అవి లోపలికి వెళ్ళిపోతున్నాయి మమ్మల్ని చూడంగానే. కొంచెం వార్నింగ్ అదైతే మమ్మల్ని చూసేసుకుంది మమ్మల్ని అయితే. మేము ఇప్పుడైతే అడిగించి వెళ్ళిపోతున్నాము. చూసింది వార్నింగ్ కాల్ ఇస్తుంది మనకి, చూసేసింది పాములు అయితే చూసేసింది, వెళ్ళిపోయినాయి వాళ్ళని. చెల్లగా ఆవబోల్ ఉండవు కాబోలు మళ్ళీ షూస్ బీన్ అయిపోయినాయి రే. పాములు అయితే చూసేసినాం ఇప్పుడైతే, ఇంకా ఉన్నాయి ఆడ. కానీ మాకు భయం అవుతుంది వీడియో తీయడానికి భయం అవుతుంది మాకు. అక్కడ కనిపిస్తున్నాయి పాములు, దూరం అయితే ఉన్నాం మనం. చూడండి గైస్ పాములు. ఇంకా ఇంకా ఇంక ఇక్కడ ఉండడం రిస్క్ అయ్యి మేము వెళ్ళిపోతున్నాం. అయితే షూస్ అయితే వేసుకుంటున్నాను నేను, వేసుకొని వెళ్ళిపోతున్నాం. వాళ్ళు అయితే ఉరికొచ్చారు అక్కడ పాములు ఉన్నాయని. ఇక వెళ్ళిపోతున్నాం, మేము ఫోటోలు దిగి వెళ్ళిపోతాం ఇంకా. ఓకే, వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్.